ఈ రోజున వాక్య సందేశం, యేసయ్య జన్మ ప్రత్యేకమైనది, అందరిలో ఒకరిలాంటి జన్మ అయిన జన్మ కానే కాదు. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అందరి జన్మల్లో ఒక జన్మ లాంటిది కాదు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నొక్కి వక్కాణించి అత్యంత స్పష్టముగా తెలియజేస్తుంది. అందరి జన్మల్లో ఒక జన్మ కాదు యేసయ్య జన్మ. లక్షల మంది రోజుకి జన్మిస్తూ ఉంటారు. పసిబిడ్డలు, శిశువులు జన్మిస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు కూడా వేల మందికి జన్మనిస్తూ ఉంటారు. చాలా మంచిది, దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు వివాహం చేసుకొని సంతానమును కలిగి ఉండమని దేవుని ఆలోచన ఉన్నది, మంచిదే. అయితే అన్ని మానవ జన్మలతో పాటు దేవుని జన్మను గురించి కూడా మనం అందరితో ఒకరిలాగా పోల్చడానికి లేదు. ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది. అందరూ మన గృహాల్లో మన బిడ్డలు జన్మిస్తారు, వారిని మనం సంతోషంగా పెంచి పెద్ద చేస్తాం, వారు ఎదుగుతారు, మనకన్నా కొంచెం గొప్పవారు అవుతారు. కొందరు సమాజంలో మంచి నాయకులు అవుతారు, అలానే సమాజంలో మంచి పౌరులు అవుతారు. వారు మేలు పొందుకుంటూ ఉంటారు, అనేకులకి మేలు చేసేవారిగా కూడా ఉంటూ ఉంటారు. కనీసం అలా లేకపోయినా వారి ఇంటిని సంరక్షించుకొని పోషించుకునేటువంటి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మంచి వ్యాపార లాభమును అనుభవంతో నేర్చుకొని వారు కుటుంబానికి పోషించుకుంటూ, పేదరికం అనేది, ఆకలి దప్పులు అనేవి, ఆకలితో అలమటించే పరిస్థితి అనేది రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇది మానవ జీవితంలో జరిగే క్రమం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీటిలో వేటికి ఆయన సంబంధించిన వాడు కాదు. ప్రియులారా, ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆయన మానవ రూపంలో దిగి వచ్చిన దేవుడు. చప్పలు కొడుతూ ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. ఒక బాబు దేవుడి దగ్గరికి, అంటే దేవుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి, దేవుడా దేవుడా బొమ్మలాగా ఎందుకుంటావు, నువ్వు కూడా నాలాగా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు పెట్టుకొని నా దగ్గరికి నడుచుకొని వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో. నిన్నెప్పుడు బొమ్మలోనే నేను చూస్తున్నాను, కానీ ఆ బొమ్మలో నుంచి, ఆ పటంలో నుంచి నువ్వు బయటకు వచ్చి నాతో మాట్లాడవా, అది జరగదా, అది కలైనా అని అడిగాడంట. మీలో కొంతమంది అనుకోవచ్చు, చనిపోయినటువంటి మీ ఇంటి వారి పటాలు మీ గోడల మీద ఉన్నప్పుడు పటంలో కాకుండా అమ్మ మరలా నా మధ్యలోనికి, అలా నా చిన్నప్పుడు అమ్మ నాకు గోరుముద్దలు తినిపించిన అమ్మ మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ అమ్మ పటంలోంచి నా దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది అని ఒక్కొక్కసారి అనిపించవచ్చు అలాంటి వాళ్ళకి. అలానే ఒక కొడుకు పటం మీద ఉంటే ఆ కొడుకును కూర్చున్నటువంటి జ్ఞాపకాలు ఆ తల్లికి తండ్రి జ్ఞాపకం వస్తే, అబ్బా కొడుకు దానిలోంచి బయటకు వచ్చేసి మాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది, పటము రూపంలో కాకుండా జీవం పోసుకొని ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలు కొందరిలో అయినా రావచ్చు. ఆ చిన్నవాడు అన్నాడంట, పటంలోనే ఉన్నావు కదా, బయటకు వచ్చి నాతో మాట్లాడితే ఎంత బాగుంటుందని. మీకు ఒక విషయం తెలుసా, ఆ సర్వోన్నతమైన దేవుడు ఆయన మన కంటికి కనబడకుండా ఉండే దేవుడుగా కాకుండా, పటములో మాత్రమే ఉండే దేవుడుగా కాకుండా, ఎక్కడో ఆకాశంలోనే ఉన్నాడు ఆ దేవుడు, నరులకి కనబడడు, ఆయన పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడు, అగ్ని వంటి ఆ యొక్క నేత్రములు కలిగిన వాడు. ఆయన ముఖస్వరూపం చూసి ఎవరు బ్రతకగలరు? దేవుడితో మనిషి ఎప్పుడైనా మాట్లాడగలడా? మనిషితో దేవుడు ఎప్పుడైనా సహవాసం చేయగలడా అనేటువంటి ఆలోచనలు అనేవి మానవుల్లో వస్తాయని ఆ దేవుడికి తెలుసు. అందువల్లనే ప్రభువైన దేవుడు మనకి కనబడకుండా ఆకాశంలో మరుగైలేడు, కానీ అలానే మనకి కనబడకుండా ఆయన ఇంకెక్కడో లేడు, కానీ పటములో లేడు, కానీ 2023 సంవత్సరాల క్రితం ఆ దేవుడే నరరూపధారిగా భూమి మీద ఆయన జన్మించాడు. హల్లెలూయా. ఎక్కడున్నావు ప్రభు అంటే, ఆకాశంలో లేను, మరి ఇంకెక్కడో లేను, యేసుక్రీస్తు బొమ్మ రూపంలో లేను, కానీ మీ మధ్యలోనికే నరరూపధారిగా వచ్చాను. ఆయన నడిచాడు, ఆయన మాట్లాడాడు, ఆయన కన్యక గర్భమున జన్మించాడు, ఆయన మహా అద్భుతాలు చేశాడు. మానవ జీవితానికి అవసరమైనటువంటి గమ్యాన్ని, గురిని ఆయన నిర్దేశించాడు. ఒక మనిషి జీవితానికి అవసరమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటాం, ఒక మనిషి జీవితానికి క్షేమంగా బ్రతకడానికి అవసరమైన జీవన శైలి ఎలా ఉంటే మంచిదో బోధించాడు. అలానే ఆ మానవుల లోపనటువంటి ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఆ నిత్య జీవార్థమైనటువంటి సువార్తను కూడా ప్రకటించాడు. క్షయమైపోయే వాటిని గురించి ఆయన మాట్లాడాడు, అక్షయమైన వాటిని గురించి మాట్లాడాడు.
ప్రకృతి సంబంధమైన వాటి గురించి మాట్లాడాడు, ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడాడు, శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడాడు, నిత్య జీవార్థమైన మహిమను గురించి ఆయన మాట్లాడాడు. ఒక్క విషయం గురించి మాట్లాడినవాడు కాదు ఈ దేవుడు. ఆయన సమస్తమును సకలమును, అంటే మనిషికి విలువైన ఏంటి, మనిషి ఏం కలిగి ఉండాలి, ఏం పొందుకోవాలి అనే విషయాలన్నిటినీ కూడా మానవునికి ఆయన బోధించాడు. మానవుడుగా ఆయన దిగి వచ్చాడు. అందుకనే ఆయన జన్మ చాలా ప్రత్యేకమైంది. ఆ దేవుడే 2023 సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశంలో ఆయన జన్మించాడు. అక్కడి నుండి భూదిగంతముల వరకు కూడా ఆయన సత్య సువార్తని అందించడానికి, ఈ సువార్త ధర్మమును ప్రకటించడానికి శిష్య గణాంగమును ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వచనాలు చూసినట్లయితే ఈ దేవాతి దేవుని యొక్క జన్మ ఎంత ప్రత్యేకమైందో కొన్ని వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు కన్యక ద్వారా జన్మిస్తాడని, కాబట్టి ఆయన జన్మ చాలా ప్రత్యేకమైందని రాయబడి ఉంటుంది. అదే రీతిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చూస్తే యేసు ప్రభువారు అందరిలో ఒకడిలాగా కాదు కానీ ఆయన రాజాతి రాజుగా జన్మించి ఉన్నాడు. ఆయన సర్వ అధికారము కలిగినటువంటి వాడు. ఆయన జన్మ చాలా సింపుల్గా, చాలా మామూలుగా, సాదాసీదాగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇవ్వబడిన అధికారము, మరణం పైన అధికారం, పాపం పైన అధికారం, జీవం పైన అధికారం, సముద్రముల పైన అధికారం, సృష్టి యావత్తు పైన అధికారం. ఆయన అధికారాన్ని మనం చూసినప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. అందువలన ఈయన జన్మ చాలా ప్రత్యేకమైనది అని ఈ దేవుని వాక్కు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నది. అదే రీతిగా ప్రియులారా, యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆయన రక్షకుడు, రక్షించేవాడు కావాలి. ఎవరికి రక్షకుడు కావాలి? నశించిపోతున్నటువంటి వారికి రక్షకుడు అవసరమై ఉంటాడు. అపాయంలో ఉన్న వారికి కాపాడేవాడు అవసరమై ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు, తోడుగా ఉండాలి. ఏకాంతులుగా ఒంటరితో ఉన్నటువంటి వారికి తోడు కావాలి. అలానే కష్టములో, బాధలో ఉన్న వారికి తోడు కావాలి, ఆదరణ కావాలి. దీనులైన వారికి ఆదరణ కావాలి, తోడు నీడగా ఉండాలి. అది తోడు నీడగా ఉండటానికి దేవుడే వచ్చాడు. అందుకని ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది. యేసుక్రీస్తు జన్మతోనే అద్భుతాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన జన్మిస్తూ ఉండగానే ఆకాశంలో తార వెలిసింది. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఒక నక్షత్రము వెలిసింది. జ్ఞానులు ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు, గొర్రెలు కాపర్లు ఆయన ఆరాధించడానికి వచ్చారు. దేవుని యొక్క దూత గణములు భూమి మీదకి దిగి వచ్చాయి, అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాయి. అదేవిధంగా జ్ఞానులు వచ్చినప్పుడు శిశువును చూచి పూజించారంట. శిశువును చూస్తే ఎందుకు పూజిస్తారండి? శిశువును చూస్తే బహుమానాలు ఇస్తారు. వీరు బహుమానాలు ఇచ్చారు, పూజించారు. ఎందుకంటే జన్మించినటువంటి వారు శిశువు మాత్రమే కాదు, శిశువు రూపంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ జ్ఞానులకు అర్థమైంది ఆ రోజున ఈ యొక్క జన్మ, ఈ శిశువు యొక్క జన్మ అన్ని జన్మల లాంటిది కాదు. ఈ దేవుడు ద్వారా ఈ భూలోకానికి, ఈ భూమండలంలో ఉన్న సకల జనులకి ఏదో ఒక మహా గొప్ప అద్భుతం, మహా గొప్ప మేలు, మహా గొప్ప ఆశీర్వాదం, మహా గొప్ప విడుదల పొందబోతున్నారు. కాబట్టి ఈయన శిశువు రూపంలో ఉన్న దేవుడు అని బహుమానములు, కానుకలు అర్పించి పూజించారు. హల్లెలూయా. ఈ రోజున బాల శిశువు అనుకుంటే ఇంకా నీవు మోసపోతూ ఉన్నావు. ఆ రోజున శిశువు రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి వారు పూజించారు. శిశువుని ఎవరు కూడా పూజించరు. కానీ ఆ జ్ఞానులకు అర్థమైంది, శిశువు రూపంలో దేవుడు ఉన్నాడు. ఈయన శిశువులాగానే ఉండడు, పెరిగి పెద్దవాడవుతాడు. ఒక ఉన్నతమైన ప్రణాళిక ఈయన ద్వారా జరగబోతుంది. లోక కళ్యాణం అనేది, సర్వలోక మానవులకి ఒక శుభం అనేది ఈ యొక్క మానవులకి సంభవించబోతుందని వారు గ్రహించారు. కాబట్టి వారు పూజించారు. అందుకనే చక్కటి అద్భుతమైన దేవుని మాట ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్లుగా లూకాసు సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ఈ వచనం, వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున, ప్రభువు దూత అక్కడ వచ్చి నిలిచెను, ప్రభువు యొక్క మహిమ అక్కడ ప్రకాశించెను. హల్లెలూయా. మిక్కిలి భయపడిరి. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత
భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుని దూత దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చింది. అక్కడ భయపడకుడి. మనిషికి భయం అనేది చాలా అపాయకరమైనది, ప్రమాదకరమైనటువంటిది. యేసయ్య జన్మించిన వెంటనే మానవునికి దేవుడిస్తున్న భరోసా, భయపడకుడి, భయపడవద్దు. ఒక శుభవర్తమానము, మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీ కొరకు తీసుకొచ్చానని దేవుని దూత తెలియజేస్తుంది. అంటే ఈ దేవాతి దేవుడు శుభము పలికేవాడు, వెలుగునిచ్చేవాడు, భయపడొద్దని చెప్పేవాడు, రక్షించేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆదరించేవాడు, దిక్కులేని వారికి దిక్కైన వాడు, అనాథల్ని, తండ్రి లేని బిడ్డల్ని ఆదరించేవాడు, సర్వలోక మానవులు ఆయన ఆశ్రయించినట్లయితే పాపములు క్షమించేవాడు, పరిశుద్ధపరిచేవాడు, అలానే నిత్య రాజ్యంలోనికి వారిని తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప గొడుము కలిగినటువంటి వాడి దేవాతి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ కేవలం ఆధ్యాత్మికంగా ఆయన్ని పూజించి ఆరాధించడం వరకే అనుకుంటే పొరపాటే. యేసుక్రీస్తు వారి యొక్క జననము సమాజం మీద ప్రభావం చూపించింది, కుటుంబాల మీద ప్రభావం చూపించింది, ప్రభుత్వాల మీద ప్రభావం చూపించింది, మానవ వ్యక్తిత్వాల మీద, మనస్సులపైన, వారి గుణాలపైన ప్రభావం చూపించింది. మానవుని యొక్క మూఢత్వానికి మందు దేవుని వాక్యమైంది. మానవుని యొక్క జారత్వానికి మందు దేవుని యొక్క వాక్యమైంది. మానవుని యొక్క వక్ర బుద్ధులకు, వంకర మార్గములు సరిచేయటానికి వాక్యం వంటి, ఖడ్గం వంటి దేవుని యొక్క వాక్యమే కారణమైంది. ప్రేమ, అనురాగాలు, ఐక్యతతో ఒకరికొకరు యథార్థంగా, నమ్మకంగా భార్యాభర్తలు జీవించడానికి ఒక నిబంధనలతో కూడినటువంటి సమాజంలో ఒక నియమము, ఒక నిబంధన, ఒక కట్టడ అనేది ఈ దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి. దైవజనమా, తోటివాని మనిషిని ఎలా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని తెలియజేసింది ఈ క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క జన్మ. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సమాజములో ప్రధానమైన పాత్ర పోషించింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము. యేసు జననము సర్వలోక మానవాళికి కూడా మహోన్నతమైనదిగా ఉన్నది. సమాజంలో విద్య, వైద్యము, అనాథాశ్రయాలు, బీదల్ని కటాక్షించుట, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, ప్రభావితం చేయబడి సమాజానికి మేలు చేసేవారు అనేక మంది లేచారు. పొరుగు వారిని ఎలా క్షమించాలి, శత్రువుని ఎలా క్షమించాలి, హాని చేసిన వాడు కూడా ఎలా క్షమించాలి. కత్తి ఎత్తితే కత్తితోనే పోతావు, పంటికి పన్ను, కంటికి కన్ను, కత్తికి కత్తి అంటే ఆ కత్తి మరలా నేను వధించేస్తుంది. అందువలన కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మేలు చేయమని సమాజానికి బోధించింది యేసు ప్రభు వారి యొక్క హితబోధలై ఉన్నాయి. తల్లిని, తండ్రిని సన్మానించాలి. ఈ యొక్క బోధ యేసునాథుడే తెలియజేసి ఉండకపోతే నిజంగా ఆ కళ్ళు నెత్తికి వచ్చిన తరము ఇంకా ఘోరమైన తరం బయలుదేరి ఉండేదేమో. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులను గౌరవించేవారు, సమాజంలో మరి అన్ని మంచి వాటిని ప్రేమించేవారు, దైవత్వం మనుషుల్లో కనబడుతుందంటే ఈ యేసుక్రీస్తు వారి యొక్క ప్రబోధలు, బోధలు మానవాళ్ళని ఎంతో ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. దైవజనమ, కుష్ఠరోగులను కూడా శుభ్రపరిచి వారిని హక్కును చేర్చుకునే ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమతో మనుషులు ఆ ప్రేమామయుడిని వారి హృదయంలో, ఆ కరుణామయుడిని, ఆ దయామయుడిని, ఆ వాత్సల్యత కలిగిన, ఆ కరుణ కలిగిన ఆ దైవ ప్రేమని సమాజంలో నలుదిక్కులా కూడా తీసుకుని వెళ్ళారు. కాబట్టే వారు పరిమళ సువాసనగా ఉన్నారు. కొంతమంది మనుషులను చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, కళ్ళంట నీళ్ళు వస్తాయి. దేవుడే వాళ్ళలో ఉన్నాడా అన్నంత జాలి, దయ, కనికరము, ప్రేమ కలిగి ఉంటారు. మరికొంతమంది మనుషులు చూస్తే అడవిలో ఉన్న మృగాలే మానవ రూపంలో వచ్చాయా అని ఆందోళన చెందేటువంటి దుష్కార్యములు, బలాత్కార క్రియలు, జార చోర క్రియలు, హత్యలు, నరహంతకులు, ఆయా విధమైనటువంటి తోటి మనిషిని మోసం చేయుట, అబద్ధమాడుట, దోచుకొనుట, దగా చేయుట, నమ్మక ద్రోహం చేయుట, యుక్త వయసులో యవన కాలమందు వివాహం చేసుకున్న భార్యను విడనాడుట, శరీరాన్ని పాడు చేసేటువంటి వ్యభిచార జారత్వములతో, అంధకార క్రియలతో మానవ హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడుట అనే ఈ దుష్కార్యములు చూసినప్పుడు భయము, వణుకు పుడుతూ ఉంటుంది. నీతిమంతులు, యథార్థవంతుల యొక్క హృదయాలు నొచ్చుకోవటం ప్రారంభిస్తాయి. అన్యాయము, అక్రమము విస్తరించే కొలది కూడా
నీతిమంతులు తలదాచుకోవడానికి స్థలమే లేదని దుఃఖపడేటువంటి దుర్వావస్థలు కూడా లేకపోలేదు. యుద్ధాలు వద్దన్నాడు, కొట్లాట్లు వద్దన్నాడు, పోట్లాట్లు వద్దన్నాడు, కక్షలు వద్దన్నాడు. నరుడా, ఈ భూమి మీద నీ జీవితం నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఉదయం వీక్షిస్తుంది, సాయంకాలం వడబడిపోతుంది. నీటి బుడగ అలా వస్తుంది, పగిలిపోతుంది. ఈ యొక్క కన్ను మూసి తెరిచే లోపల ఆవిరిలాగా అయిపోతుంది నీ జీవితం. ఈ 70-80 సంవత్సరాల జీవితంలో అనవసరమైన వాటి మీద, మట్టిలో కలిసిపోయే వాటి మీద, అశాశ్వతమైన వాటి మీద నీ మనస్సు పెడితే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అయితే నువ్వు జ్ఞానము కలిగి ఉండాలంటే నువ్వు జ్ఞానమైన వాటి మీద మనస్సు పెట్టు. ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నప్పుడు నీ యొక్క బాధ్యతలు, నీ యొక్క పాత్రలు, నీ యొక్క కార్యక్రమాలు నువ్వేం చేయవలసిందో త్వరగా చేయి. సమయం పోతే తిరిగి రాదు. 2023 సంవత్సరం గతించిపోతూ ఉన్నది. 2023 సంవత్సరం నువ్వు గట్టిగా వాటేసుకోవాలనుకున్నా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోద్ది. గతించిపోయింది ఏది తిరిగి రాదు. గతించిపోయింది ఏది రాదు. ఇక రాబోచున్న వాటి కొరకే మనం ఆలోచించాలి తప్ప, ఉన్న సమయాన్నే వాడుకోవాలి తప్ప, ఉన్న వయస్సులో మనం చేయవలసినవి చేయాలి తప్ప, నీవు ముసలి వయసు వచ్చిన తర్వాత పనులు చేయాలంటే నువ్వు చేయలేవు. నీ ఎముకలు సహకరించవు, నీ అవయవాలు సహకరించవు. వాళ్ళని నేను ప్రేమించుంటే బాగుండేదంటే అప్పటికే వాళ్ళు చచ్చిపోయారేమో. నువ్వు అనుకోవటం వలన ఉపయోగం లేదు. నేను ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నేను ఆ విధంగా అనకుండా ఉండాల్సింది, వారిని క్షమించి ఉండాల్సింది, వారికి సహాయం చేసి ఉండాల్సిందని వారి లోకాన్ని విడిచిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు రావాలంటే రారు దైవజనమా. వీటన్నిటిలో నుంచి కూడా ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, కాలం గతించిపోతూ ఉంది, వయస్సు గతించిపోతూ ఉంది, యవన ప్రాయం గతించిపోతూ ఉంది, ఈ లోక నటన కూడా గతించిపోబోతుంది. సూర్యచంద్ర నక్షత్రములు గతించిపోబోతున్నాయి. అలానే సూర్యుని కింద భూమి మీద ఉన్న మానవాళి కూడా గతించిపోయే ఒక రోజు రాబోతూ ఉన్నది. భూమి ఆకాశములు మరుగైపోయే ఒక రోజు రాబోతూ ఉంది. ఆ మరుగవకు ముందే ఇంకనూ నీకు సమయం ఉండగానే, ఇంకనూ నీ యవన ప్రాయం ఉండగానే, ఇంకనూ నీ కాలు చేయి పనిచేస్తున్నప్పుడే, ఇంకా చెవిటితనం రాకుండా నీ చెవులు వింటున్న సమయంలోనే ఇంటికి చేయవలసింది, భార్యకు చేయవలసింది, కుటుంబానికి చేయవలసింది, అలానే దేవునికి నువ్వు చేయవలసింది కూడా చేసి ముగించుట జ్ఞానమై ఉన్నది. అదే జ్ఞానమై ఉన్నదని ప్రభువైన దేవుడు అంటున్నాడు. అన్నిటికీ ఒక ముగింపు అనేది రాబోతూ ఉంది. సమయం కొద్దిగా ఉంది, సద్వినియోగపరుచుకునేవాడే జ్ఞాని అంటున్నాడు దేవాతి దేవుడు. అందువలన భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మనం మనిషికి చేయవలసినవి మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. అలానే భూమి మీద బతికున్నప్పుడు శాశ్వతమైన ఆత్మ మనలో ఉన్నది. ప్రభువా, ఎందుకు ఈ లోకానికి వచ్చావు? ఎందుకు? నువ్వు మహారాజు కదా. భూమి అంతా సింహాసనం వేసిన ఒక్క పాదం పెట్టడానికి సరిపోదు కదా. నీ భూమికి నీ పాదం పెట్టడానికి కూడా, ఒక పాదం పెట్టడానికి కూడా ఈ భూమండలం సరిపోదంట. ఇలాంటి భూమండలము అన్నారు. ఇలాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. దానిలో మరొకటి చంద్రమండలం. అలాంటి కోకొల్లల మండలాలు ఉన్నాయి. ఈ మండలాలన్నిటినీ మరి నియమించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఈ సృష్టిలో దేవుని యొక్క జ్ఞానమును నువ్వు కలిగి ఉండటే జ్ఞానమైనదని దైవవాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, ఆ దేవుని నువ్వు కలుసుకోగలుగుతున్నావా? ఆ దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ఆ దేవునితో నువ్వు సహవాసం చేయగలుగుతున్నావా? నిజంగా ఆ సహవాసం చేసే ఆ కృప కలిగినటువంటి వారు ధన్యులు. ఏమండి, యేసుతో సహవాసం కలిగి ఉన్నారా మీరు? పాపక్షమాపణ పొంది ఉన్నారా మీరు? యేసుని రక్షకుడిగా అంగీకరించున్నారా మీరు? నిత్య జీవార్థమైన మహిమను కలిగి ఉన్నారా మీరు? యేసుని మీ హృదయంలో భద్రపరుచుకుని ఉన్నారా? దేవుని వాక్యము మధురమైందిగా మీరు స్వీకరించి ఉన్నారా? అయితే మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. హల్లెలూయా. అవును, భూమి మీద క్షయమైపోయాయి కొన్ని ఉన్నాయి, అక్షయమైనవి కొన్ని ఉన్నాయి. నీ వస్త్రము పాతగిలిపోద్ది, నీ చెప్పులు అరిగిపోతాయి. అలానే నువ్వు కొనుక్కున్న బండి కూడా కొన్ని రోజుల తర్వాత పనిచేయదు. అలానే ఈ దేహం, ఈరోజున్న బలం రేపు ఉండదు, ఈరోజు ఉన్నటువంటి శక్తి రేపు ఉండదు. వయస్సు పెరిగే కొలది ఎవ్వరూ దాన్ని కాదనలేరు. అందరూ, ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ వన్ థింగ్, ట్రూత్ అండ్ రియాలిటీ ఈజ్. నిజమేంటంటే వయస్సు పెరిగే కొలది శరీరంలో మార్పులు తప్పనిసరి. అవునా కాదా? అవును, శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి. వయస్సు అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. చిన్నవాడుగా ఉండట్లా, యవనస్తుడిగా ఉండట్లా, పెద్దవాడుగా ఉండట్లా. మరి పెద్దవాడు ఏమవుతున్నాడు? ముసలివాడు అవుతున్నాడు. ఆ తర్వాత జీవితం ఏంటి? ముసలితనం వచ్చిన తర్వాత ఏదో ఒక సామెత ఉంది, కాటికి కాళ్ళు చాపారని. ఏమంటారండి?
కాటికి కాళ్ళు చెప్పే వయసులో పోయే కాలం వచ్చిందా, నీకేం బుద్ధులు ఇవి అంటారు కొంతమందిని. అంటే వారి విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన చేష్టలు, వయసుకు తగిన కాకుండా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటే పోయే కాలం వచ్చింది, మరి కాటికి కాళ్ళు చాపావు, ఇంకా ఏంటి నీకు విపరీత బుద్ధులు, విపరీత చేష్టలు అని గద్దిస్తూ ఉంటారు. వారిని సున్నితంగా సరిచేస్తూ ఉంటారు. ఈ నశించిపోయాయి కదా ఇవన్నీ కూడా, ఈ దేహం కూడా మట్టిలో కలిసిపోద్ది కదా. నీ ఇంటి వారే నిన్ను ఒక 5 నిమిషాలు కూడా మరి ఎవరైనా చనిపోయారంటే ఉంచరు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఇంతవరకు నువ్వు వెళ్ళని స్థలానికి, శ్మశాన వాటికి తీసుకెళ్ళి 6 అడుగులో సరిపడా ఒక గొయ్యిని, వెడల్పుని, లోతుని తవ్వి పెట్టెలో పెట్టి మళ్ళీ పెట్టెలోంచి బయటకు వస్తారేమో అన్న భయమేమో. పెట్టెలో పెట్టేసి దానిపైన వాళ్ళ మట్టి అంతా పెట్టి దానిలో దిమ్మెస్తో కొట్టి దానిపైన మళ్ళీ సిమెంట్ పూసి 4-5 స్టెప్పులు పెట్టి సిలువ పెట్టి మరీ వెళ్తుంటారు. ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేనే లేదా అన్నట్లుగా. మరి ఎందుకు ఇలాంటి, మరి మానవ జీవితం చూసినా అది మట్టిలో కలిసిపోతుంది. చెట్లు పుట్లు చూసినా, లేకపోతే మనం ఈ భూమి మీద కలిగి ఉన్న దేనికైనా ఓల్డ్ ఏజ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా వస్తున్నాయి, అన్నిటికీ ఒక సర్టన్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ రాగానే వాటిలో ఉన్నటువంటి జీవం పోతూ ఉంది. అవి పనిచేయటం మానేస్తున్నాయి, ఇంజన్లు మానేస్తున్నాయి, సౌండ్ సిస్టమ్లు ఆగిపోతుంటాయి. కొంతకాలం లైట్లు ఉంటాయి, ఏమి 50 సంవత్సరాలు ఉండవు ఇంట్లో పెట్టుకునే ఆ బల్బులు. వాటికి ఒక టైం రాగానే బల్బు ఆరిపోయిందంటాం, లేదంటే ఫీజు పోయిందంటాం, బల్బు పగిలిపోయిందంటాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ అశాశ్వతమైన వాటి కోసం యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించాడా? ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడా? ఆయన తిరిగి లేచాడా? దేనికోసం? మనలో ఏముందని యేసు ప్రభువు ప్రత్యేకంగా ఈయన జన్మించాడు. యేసు జన్మ ప్రత్యేకమైన జన్మ అని మాట్లాడుకుంటున్నాం ఈ సమయంలో. ఈ రోజున వాక్య సందేశం కూడా అదే దైవజన్మ. యేసయ్య జన్మ ప్రత్యేకమైనది, అందరిలో ఒకరిలాంటి జన్మ ఆయన జన్మ కానే కాదు. మరి ఎందుకు ఆయన వచ్చాడు? ఏముందని వచ్చాడు? ఆయన అంత మహోన్నతుడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక పాదము పెట్టడానికి కూడా ఈ భూమి సరిపోదు. మరి అదేవిధంగా ఒక ఆకాశమంత సింహాసనం వేసినా ఎక్కడ కూర్చొని పెట్టగలుగుతాం? ఈ దిక్కున ఆ దిక్కునని, ఏ దిక్కున నాకు సింహాసనాన్ని వేస్తారు? అన్ని దిక్కులు వ్యాపించి ఉన్న సర్వాంతర్యామిని నేను అంటున్నాడు ఈ దేవాతి దేవుడు. ఆయన ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన పదములు ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. ఉదయ సాయంకాల ఉత్పత్తుల్ని నూతన పరుస్తున్న గొప్ప దేవుడు. ఆయన ఏదైనా ఒక గిన్నెలో మనం పట్టి బంధించగలమా? లేదంటే ఒక మందిరంలో పట్టి ఆయన బంధించగలమా? ఎక్కడ ఆయన్ని మనం బంధించగలం? లేదంటే ఈ ప్రాంగణంలో ఎక్కడి వరకు ఆయన్ని బంధించి ఉంచగలమా? లేదు దేవుని బిడ్డలారా. ప్రపంచ దేశాల్లో ఈ రోజున క్రిస్మస్ ఆరాధనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. జరుగుచున్న ప్రతి స్థలములో యేసయ్య పరిశుద్ధ సన్నిధి ఉన్నది. అక్కడ 2-3 ఆయన నామంలో కూడి ఉన్న దగ్గర నేనున్నాను అని ప్రభు అయిన దేవుడు తెలియజేశాడు. మరి అలాంటప్పుడు ఈ దేవుడు ఎందుకు వచ్చాడు? ఇంత గొప్ప విశ్వమంతటిని సృజించిన దేవుడు, సర్వాంతర్యామి దేవుడు ఒక కన్యక గర్భమున శిశువుగా జన్మించి పశువుల శాలలో తొట్టిలో ఆయన ఆ చీకటిగా ఉన్న స్థలముల్లో ఎందుకు ఆయన దీనస్థితిని తీసుకున్నాడు? ఆ దరిద్ర స్థితిని ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు వచ్చాడు? ఆయన ఏం కోరుండి వచ్చాడు అంటే, ఒకవేళ నువ్వు నేను అడిగితే, ప్రభువా నా తండ్రి, నువ్వేమైనా నదుల కోసం వచ్చావా? పక్షుల కోసం వచ్చావా? అందమైన ప్రకృతి కోసం చూడటానికి ఈ లోకంలో జన్మించావా? లేదంటే ఇంకా దేనికోసం వచ్చావు? మా కోసం వచ్చావా? మేము కూడా కొన్ని రోజుల నుండి చనిపోతాం కదా, దేనికోసం వచ్చావు ప్రభు అని మనం ఒకవేళ అడిగినట్లయితే, ప్రభు అయిన దేవుడు అంటాడు, నీ లోపల నాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నాది మాత్రమే అంటున్నాడు ఆయన. అది నీకు సంబంధించింది కాదు. తల్లి గర్భంలోంచి రక్త మాంసములతో తల్లి తండ్రి పోలికల్లో నువ్వు సృజింపబడ్డావు. అది నీ తల్లి తండ్రికి జన్మించినటువంటి, అంటే తల్లిదండ్రుల ద్వారా జన్మించిన ఆ జన్మ ఒక 100 సంవత్సరాల వరకు వారికి సంబంధించింది. ఆ రక్త సంబంధాలు, ఆ తరతరాలు, ఆ వంశావళులు వాటి వరకు పరిమితము. అది మీకు సంబంధించింది, నిజమే కదా. మరి నీకు సంబంధించింది నాలో ఏముంది ప్రభు అంటే, నీలో ఉన్న ఆ జీవాత్మ నాది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది అమ్మా నాన్నకి సంబంధించింది కాదు, అది భార్యాభర్తలకు సంబంధించింది కాదు, అది అక్క చెల్లెలకు సంబంధించింది కాదు. వారందరి ఆత్మలు, మానవ అందరి ఆత్మలు దేవునిది మాత్రమే. నరుని యొక్క నాసికా రంధ్రములోనికి ఆయన జీవాత్మను, ఆయన శ్వాసను ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ దేహం కుళ్ళు పట్టిపోతుంది, నీ వస్తువులు కుళ్ళు పట్టిపోతాయి, లేదంటే పాడైపోతాయి, నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా గోడలు నెరవేరుస్తుంది, నీ పునాదులు కూడా కదిలిపోవచ్చు, వరదలకి తుఫానులకి కొట్టుకొని పోవచ్చు, అవన్నీ కూడా మరుగైపోవచ్చు. కానీ అన్నిటికీ అంతము ముగింపు ఉంది. కానీ మానవుడా, నరుడా,
నీలో ఉన్న ఆత్మ అంతము లేనటువంటిది, మరణము లేనటువంటిది, సజీవముగా ఉండేది, యుగ యుగాలు బ్రతికే ఉండేది నీ ఆత్మ. హల్లెలూయా. ఈ ఆత్మ పాపముతో పట్టబడితే అది నిత్య నరకానికి వెళ్తుంది. అది అపవిత్రతతో పట్టబడితే నిత్య నరకానికి వెళ్తుంది. సత్యముతో పట్టబడితే, వెలుగుతో నింపబడితే ఇదే ఆత్మ నేనుండు స్థలముల్లోనికి రావాలి. కాబట్టి నేను శాశ్వతుడైన దేవుణ్ణి, కాబట్టి నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, కాబట్టి నేను క్షయము కానటువంటి వాడిని, కాబట్టి మీరు కూడా నావలే ఉండాలి, నేనుండే దగ్గర ఉండాలి, నేను ఎక్కడుంటానో అక్కడ మీరు ఉండాలి. మీ ఆత్మలను నేను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఈ శుభవర్తమానం మీకు తెలియజేయడానికి కన్యక గర్భమున పరిశుద్ధుడిగా నేను జన్మించాను. అలానే నా శిలువ మరణము ద్వారా, గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము, మానవుల రక్తం ద్వారా రాని విమోచనని మరి నా యొక్క నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన నా పవిత్ర రక్తధారల ద్వారా మీకు విమోచనిస్తున్నాను. ఏ వ్యక్తి అయితే జన్మ, కర్మ, పాప నుంచి విమోచింపబడతారో అటువంటి వారు కన్ను మూసినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా.